వరసలంచబోడు ఎవడికి మెడను ఆయన ఎదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు తప్పక చెడలు ఎజెండా దెందులూరు పంచాయతీ అమ్మా దోస్పాడు గ్రామం నుంచి
ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీట్లు ఈరోజు వేగంగా కట్టడం జరుగుతారు. మీరు కూడా చెప్పండి. గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా 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 ప్రభుత్వం మా చేతి పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. కట్టడమే చూడడమే మీ ఎజెండా. శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. అసలు సభోడు ఎవరికి మెడలు ఆయన ఎదురుగా పడుతున్నది తొడలు వేసుకుంటారురా తప్పక చెడలు. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల చెట్టకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తినే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా
వ్యవస్థ రాలేదా? మీ ఇంట్లో మీ బిడ్డలను మీకు మంచి జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా దేవతతో మార్చినది పులిరా అందరు చేయండి. సర్పంచ్ గారు పెట్టుకో చేయండి సచివాలయం. జై జగన్ జై జగన్ జై జగన్. గౌరవ ఎంపీ గారిని డ్యాన్స్ లో కావాల్సిన కోరుతున్నాను. మీ ఇంట్లో మీ బిడ్డ అందరూ ముగ్గురి గౌరవ శాసనసభ్యులకి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజేస్తాం. కోటాల అబ్బాయి చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ రావాల్సిందిగా కోరుతున్నాం. కటా యేసుబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. गणपतिं मनसा स्मरामि
महागणपतिं वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि महागणपतिं థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ లాట్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉన్న పెద్దలు కొటార రామచంద్రరావు గారికి, మన ఎమ్మెల్యే గారు అభయ్ చౌదరి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 4వ విడత ఆసరా మీ అకౌంట్లో పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంది తూచా తప్పకుండా పాటించి డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఈ ఆసరా పథకం ఒకటే కాదు, రేపు చేయూత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన, ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో ముఖ్యంగా మహిళల అకౌంట్లలో డైరెక్ట్ గా వేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని కోరుతున్నానమ్మా. ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. గతంలో ఈ డబ్బంతా ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? గతంలో ఈ డబ్బంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల జేబుల్లోకి వెళ్లేది ఈ డబ్బంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక న్యాయంగా ఎవరికైతే దక్కాలో వారికి దక్కుతుంది. ఎందుకు చేస్తారు ఈ పథకాలన్నీ? మీ జీవన ప్రమాణాలు పెరగడానికి, మీ పిల్లలు బాగా చదువుకోవడానికి, మీ పిల్లలకి బడికెళ్లే పిల్లలకి ఓట్లు ఉంటాయా అమ్మా? మరి 70,000 కోట్లు పెట్టి నాడు నేడు అని చెప్పి బళ్ళని మారుస్తున్నారు, స్కూల్స్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీ పిల్లలు బాగా చదువుకుంటే రేపొద్దున్న వాళ్ళు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు,
మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, వాళ్ళకి బూట్లు ఇచ్చి, బట్టలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, ట్యాబ్స్ ఇచ్చి ఎందుకు చేస్తారంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలమ్మా. గత ప్రభుత్వంలో ఓన్లీ గ్రాఫిక్స్ చూపించేవాళ్ళు, గ్రాఫిక్స్ మాత్రమే చూపించేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇళ్లలో వెలుగులు నింపడానికి ఇవన్నీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏనాడు గాని ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు. నీరు చెట్టు అని చెప్పి మట్టి తవ్వుకుని డబ్బులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల జేబులోకి వెళ్ళారు. కాబట్టి మీరు ఇవన్నీ గమనించాలి. ఇప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నన్ను మీ ఎంపీ అభ్యర్థిగా ముందు నిలబెట్టారు. రేపు వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నేను మీ గళాన్ని, మీ సమస్యల్ని ఢిల్లీలో వినిపిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే ఇక్కడ అభయ్ చౌదరి గారు నాకు ఒక అన్నలాగా, ఆయన సలహాలు సూచనల మేరకు దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం మేమిద్దరం కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం. ఎందుకు గతంలో ఎప్పుడూ కానీ ఏ పార్టీ కానీ బీసీలకి ఇక్కడ ఎంపీ సీట్ ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో అందరినీ సమానంగా చూసి అందరి జీవన ప్రమాణాలు పెరిగేలాగా, రాష్ట్ర అభివృద్ధి పెరిగేలాగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మేమందరం కష్టపడతామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. వస్తారు, అవేమి నమ్మొద్దు మీరు. గతంలో 625 హామీలు తీసుకొచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మీ పిల్లల్ని చదివిస్తారు, అది మైండ్లో పెట్టుకోండి అమ్మ కొంచెం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీ ఇంట్లో మంచి జరుగుతేనే, మీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటే ఒకసారి చేతులు పైకెత్తండమ్మా. చాలా బాగా ఉంటారు. నేను కూడా రేపొద్దున, ఇప్పుడు నుంచి రేపొద్దున మీతో ఉంటాను, మీ సమస్యలు కూడా తెలుసుకుంటాను, మీ అందరితో కలిసిమెలిసి ఉంటానని చెప్పి నాలుగో విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారిని శ్రీ కొట్టార అబ్బాయి చౌదరి గారికి, అలాగే మన నియోజకవర్గ పెద్దలు గౌరవనీయులు శ్రీ కొట్టార రామచంద్రరావు గారికి, అలాగే ఎంసీ చైర్మన్ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, అలాగే మండల కన్వీనర్ గారికి, సచివాలయ కన్వీనర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నా తోటి మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. మన మహిళలందరూ కూడా ఇక్కడ చక్కగా వచ్చారు. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన మహిళలు, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు, అన్న మాకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేక వడ్డీ భారం మా మీద పడేలా చేసి మేము డ్వాక్రా రుణాలు చెల్లించుకోలేని స్థితిలో ఉన్నాము అని మన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ నేను వచ్చిన తర్వాత మీ ఇబ్బందులు తీరుస్తాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని ఒకే మాట చెప్పారు. అలాగే లాస్ట్ దఫాగా మీ అందరి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే అమ్మఒడి కానివ్వండి, ప్రతి ఒక్క పథకం, చేయూత కానివ్వండి, అన్ని పథకాలు కూడా మన మహిళల అకౌంట్లోనే వేసి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలి అని మంచి సంకల్పంతో మన మహిళల అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. ప్రతి మహిళ కూడా 1 రూపాయిని చక్కగా వినియోగించుకొని, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు, మీ అందరికీ తెలుసు ఎలాంటి పరిస్థితులు దెందులూరు నియోజకవర్గంలో ఉండేవి అని. ఆ పరిస్థితుల నుంచి కూడా మన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ దిశగా మన ఎమ్మెల్యే గారిని అబ్బాయి చౌదరి గారు రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్క డెవలప్మెంట్ లో స్టార్ట్ అయితే ఆయన సాయంత్రం నైట్ 11-12 వరకు కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ కూడా మన వెంటే
తిరుగుతున్నారు. అలాంటి మంచి వ్యక్తి ముందుగా మన మంచి పొజిషన్లో మన ఎందుకు కావాలి. కాబట్టి మనం అందరం కూడా రాబో ఎలక్షన్స్లో మన ఓటు వేసి మన ఎమ్మెల్యే గారిని అబ్బాయి చౌదరి గారికి భారీ మెజారిటీ తీసుకురావాలి. సిద్ధం అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకు వేస్తుంటే సంసిద్ధం అన్న వాళ్ళు ఎక్కడున్నారో కూడా దరిదాపుల్లో కనిపించట్లేదు. కాబట్టి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారితో పాటు సిద్ధం అంటూ ముందుకు నడిపించాలని కోరుకుంటూ మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీర్వాదాలు మన ఎమ్మెల్యే గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి అందించి మంచి. ఇప్పుడు మన శాసనసభ్యులు కోటారి అబ్బాయి చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమం తల్లి ఇది. ఆసరా కార్యక్రమం అయితేనే మీ అకౌంట్ లో పూర్తిగా డబ్బులు పడతాయని చెప్తూ ఉన్నారు. ఇందాక వీళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉంటే చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే జగనన్న సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చేసినటువంటి పాదయాత్రలో మీరు అనేక మంది పాల్గొని జగనన్నకి ఒకటే ఆ రోజు చెప్పారు, అన్న మా డ్వాక్రా అక్క చెల్లెమలు ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఈరోజు రుణమాఫీ చేస్తానన్నటువంటి గత పాలకులు చేయకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానన్నారు, రుణమాఫీ ఇవ్వలేదు, సున్నా వడ్డీ కూడా ఎత్తేశారన్న, చాలా ఇబ్బంది పడుతున్నాం మా గ్రూపులంతా కూడా అని మీరు చెప్పినటువంటి కష్టాలు విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి మాట విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టమైనా సరే ఆ అక్క చెల్లెమ్మలకు నేను వచ్చాక తప్పకుండా డ్వాక్రా రుణమాఫీ చేస్తాను అని చెప్పడమే కాకుండా ఈసారి ఇప్పటికే 3 విడతల్లో చేసి 4వ విడత కూడా డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటూ ఉన్నారండి ఎంత కష్టమైన అని చెప్పి, దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ కేవలం మన నియోజకవర్గంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకే 235 కోట్ల రూపాయలు రావాలి. 235 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేయాలి అంటే అంత సొమ్ము కావాల్సినటువంటి అవసరం ఉంది. మన మండలంలో కూడా చూస్తే దాదాపుగా కేవలం మన మండలంలోనే 69 కోట్ల 36 లక్షలు ఈ మన దెందులూరు మండలంలో దాదాపుగా 14,165 మంది సభ్యులకు లబ్ధి చేకూర్చేటువంటి పథకం. ఇంత గొప్ప పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో, ఎందుకంటే గత పాలకుల్లాగా మాయమాటలు చెప్పలా, మీరు ఆలోచించండి. ఈరోజు రుణమాఫీ చేస్తాను అని చెప్పారు, కరోనా లాంటి కష్టం వచ్చినా రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరోనా సమయంలో కూడా డ్వాక్రా రుణమాఫీ చేశారా లేదా తల్లి? చేశారా లేదా? చేశారా లేదమ్మా? చేసింది ఎవరు? జగననేనా? అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రానికి 77,000 కోట్ల నష్టం కరోనా రావటం వల్ల, ఆర్థికంగా డబ్బు లేదు. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చాను, ఆ మాట మీద నిలబడాలనేటువంటి ఆలోచనతో ఆయన చేయటం జరిగింది. ఈరోజు ఒక పథకం కాదు, ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీయే కాదు, తల్లి అమ్మఒడి అందుతుందా? అందే చేతులెత్తండి. అమ్మఒడి వస్తుందా? ఉపయోగపడుతుందా? చేయూత 18,000 వస్తున్నాయా? 18,000 వస్తున్నాయా తల్లి? మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి? 16 2 రోజుల్లో వస్తున్నాయి. నాకంటే మీరే ఎక్కువే, కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలే గత ప్రభుత్వం. ఈరోజు మాట ఇచ్చాక ఆ మాట మీద కట్టుబడేటువంటి మన ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. ఈరోజు ఏ పథకం ఎప్పుడు వస్తుందో కూడా మీరే చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రన్ అవుతా ఉంది. గత ప్రభుత్వంలో దాదాపుగా హామీలు ఇవ్వటమే, ఆ హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని లోపలెక్కడో భద్రంగా పెట్టడం, ఎప్పుడూ కూడా అది అమలుపరచాలనేటువంటి ఆలోచన లేనటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరందరూ కూడా వ్యత్యాసాన్ని ఆలోచించాలి. తల్లి మేమందరినీ కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు పేదల పక్షాన నిలబడుతుంది ఎవరు? జగనన్నేనా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఎవరు? అమ్మఒడి ఇస్తుంది ఎవరు? చేయూత ఇస్తుంది ఎవరు? డ్వాక్రా రుణమాఫీ ఇస్తుంది ఎవరు? సున్నా వడ్డీ ఇస్తుంది ఎవరు? రైతు భరోసా ఇస్తుంది ఎవరు?
ప్రతి ఒక్క పథకం ఇస్తుంది జగనన్న కాదా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ఏం కావాలి? చక్కటి చదువు కావాలి. చక్కటి చదువు కావాలనేటువంటి ఆలోచనతో నాడు నేడు కింద ఈరోజు మన ఎదుర్కొన్నటువంటి బడి, ఈ పక్కనే ఉన్నటువంటి బడి ఎలా ఉండేది తల్లి? గతంలో ఎలా ఉండేది? చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి బడి. ఈరోజు దాని రూపురేఖలు మార్చింది ఎవరు? ఎవరు తల్లి? ఈ పక్కన బడి రూపురేఖలు మార్చింది ఎవరు? అవునా కదా? బడి యొక్క రూపురేఖలు మార్చి, అమ్మఒడి ఇచ్చి, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి, పిల్లలు బడికి పంపిస్తే వాళ్ళ పుస్తకాలు అన్ని ఇచ్చి, బట్టలు ఇచ్చి, షూ ఇచ్చి, మధ్యాహ్నం భోజనం కూడా అన్ని కూడా పెట్టేటువంటి జగనన్న పక్క. అవునా కదా తల్లి? విద్య అవసరమని గ్రహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యం, ప్రతి పేదవారికి వైద్యం అందాలని, ప్రతి ఒక్క పేదవారికి కూడా వైద్యానికి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలకి పెంచింది ఎవరు తల్లి? జగనన్నే కాదా? అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటికి పంపించి, అమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీకు బీపీ ఉందా, నీకు షుగర్ ఉందా, అన్ని రకాల టెస్టులు చేసి, ఇదే గ్రామంలో ఆరోగ్య సురక్ష పెట్టి, డాక్టర్లను ఇక్కడే పెట్టి మీ అందరికీ కూడా వైద్య పరీక్షలు చేసి ఈరోజు వైద్య పరీక్షలు చేసి మీ అందరికీ మందులు ఇచ్చి, ఈరోజు ఎవరికి బాగోపోతే వాళ్ళకు ఆపరేషన్లు చేయించేటువంటి పరిస్థితి చేస్తున్నారా లేదా తల్లి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు వైద్యం గురించి జగనన్న ఎంత శ్రద్ధ వహిస్తున్నారంటే, కేవలం మన దెందులూరు నియోజకవర్గంలో 48,000 మంది కుటుంబాలు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి చేకూరింది అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా. 48,000 కుటుంబాలు, 13,000 కుటుంబాలు 2 లక్షల పైచీలుకుగా ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్లు చేయించుకున్నారు. 13,000 కుటుంబాలు. ఈరోజు జగనన్న లేకపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. వైద్యాన్ని అందిస్తుంది ఎవరు? విద్య అందిస్తుంది జగనన్న, వైద్యం అందిస్తుంది జగనన్న. ఈరోజు జగనన్న లేనప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందా? ఈ సచివాలయ వ్యవస్థ ఉందా? మీ ఇంటింటికి వచ్చేవాళ్ళ? మనమే వెళ్లాల్సి వచ్చేది. దెందులూరు పెన్షన్ తీసుకోవాలంటే గంటలు ఉండాలి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టి, సచివాలయ వ్యవస్థ పెట్టి ప్రభుత్వాన్ని మీ గడప దగ్గరికి తెచ్చారా లేదా తల్లి? తెచ్చారా లేదా? ఏం కావాలన్నా మన గడప దగ్గరికే వాలంటీర్ వస్తున్నాడు. లేకపోతే ఇప్పుడే ఓపెన్ చేశాను సచివాలయం మన ఊర్లో, ఆ సచివాలయం దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. 550 సమస్యలు పరిష్కారం అవుతుంది. విద్య మార్చి, వైద్యం మార్చి గడప దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి చేయూతను అందించాలని 124 సార్లు బటన్ నొక్కారా లేదా తల్లి? జగనన్న అక్కడ బటన్ నొక్కడం, టిక్ 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 అని సెల్లుల్లో మెసేజ్ రావటం, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పట్టడం. అవునా కదా? అవునా కదా? మరి అది అలా కొనసాగాలా వద్దా? బటన్లు అన్న నొక్కాలా లేదా? ఇప్పుడు 125 బటన్లు ఉన్నాయి. జగనన్న మళ్ళీ వస్తే 500 బటన్లు అవుతాయి. జగనన్న కావాలా వద్దా? జగనన్న అన్ని బటన్లు నొక్కాడు. మనం ఏం చేయాలి? ఏం చేయాలి? దేని మీద నొక్కాలి? మన గుర్తేంటి? మర్చిపోయారు ఈ మధ్యన. మళ్ళీ ఒకసారి చేతులు పైకెత్తండి. గుర్తేంటి? మన గుర్తేంటి? మన గుర్తేంటలే వాళ్ళు బాగా చెప్తున్నారు, వీళ్ళు ఎవరు చెప్పట్లేదండి. మన గుర్తేంటి బాబాయ్? జగనన్న రావటం ఈ రాష్ట్రానికి ఎంతో. ఆయన భవిష్యత్ గ్యారంటీ అంటే నమ్మట్లా. అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పసుపు బ్యాచ్ వచ్చి మళ్ళీ చెప్తారు ఏమని? తల్లి నీకు మా చంద్రబాబు వస్తే 4 కేజీలు బంగారం ఇస్తానంటాడు, 2 కేజీలు వెండి ఇస్తానంటాడు. అయ్యో పోతునూరు నుంచి మీరు వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారు, 2 బెంచ్ కార్లు పెడతాం మీ సెంటర్లో అంటాడు. చేస్తారా తల్లి? చేస్తారా తల్లి? చేస్తారా? గతంలో చెప్పాడు మనకి వాక్రా రుణమాఫీ అన్నాడు. అమ్మ కూర్చో, 5 నిమిషాలు కూర్చో, వస్తాను. ఆ గ్రూప్ యొక్క అధ్యక్ష వహిస్తున్నటువంటి ఆ గ్రూప్ సభ్యుల్ని
అదేవిధంగా సీసీఎల్ను, సిఏఎల్ను, ఏపీఎంలు కాడి నుంచి అందరిని అడుగుతున్నా. గత ప్రభుత్వంలో డ్వాక్రా గ్రూపులు ఈ విధంగా ఉన్నాయా? నెగిటివ్కి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ గ్రూపుల్ని బీసీ గ్రూపులుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు డ్వాక్రా రుణమాఫీ ఇచ్చి 0 వడ్డీ వస్తుందా తల్లి? కాబట్టి అన్ని ఇస్తున్నటువంటి జగనన్న కావాలా వద్దా? ఇప్పుడు మీరు తల్లి సిద్ధంగా ఉన్నారా? వద్ద రావాల్సిందిగా కోరుతున్నాం. మా అందరూ రావాలి. అమ్మ వెనక్కి రండి. రావాలందరూ, కొంతమంది రండి. దయచేసి పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.